నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీకాంత్ దిగా, ఆర్థోపెడిక్ సర్జన్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం భుజం నొప్పికి సాధారణంగా వచ్చే కారణాలు ఏంటియో చూద్దాం. సో మోస్ట్ కామన్ రీజన్ వచ్చేది ఏంటంటే టెండినైటిస్ అంటామండి. అంటే మనకి భుజంలో కండరాలు పాస్ అవుతాయండి. భుజంలో ఒక టనెల్ లాగా ఉంటుంది. ఒక ఎముక కింద నుంచి వెళ్ళి కొన్ని కండరాలు వెళ్తాయి. దాన్ని మనం కఫ్ అంటాం ఇంగ్లీష్లో. సో ఆ కఫ్లో మనకి వాపు రావడం జరిగితే మనకి భుజంలో నొప్పి వస్తుందండి. అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. రెండోది వచ్చేసి మనం కఫ్ టియర్ అంటాం. అంటే ఇంతకుముందు మీకు కండరాలు నేను చెప్పాను కదా, అవి అప్పుడప్పుడు కొంచెం చెనగడం జరుగుతుంది, కొంచెం బ్రేక్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల మనకి మూవ్మెంట్ అనేది కొంచెం రెస్ట్రిక్ట్ అయ్యి కూడా మనం మనకి పెయిన్ అనేది ఫీల్ అవుతాం. సో దాని వల్ల కూడా మనకి భుజం నొప్పి రావడం జరుగుతుంది. కొంచెం వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి కానీ, లేకుంటే షుగర్ ఉన్న వాళ్ళకి మనకి ఫ్రోజన్ షోల్డర్ అనే కండిషన్ కామన్ అండి. ఆ ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటిదంటే మనకి భుజం అనేది ఒక 2 బోన్స్ నుంచి ఫామ్ అవుతుందండి. అది అందులో ఫ్రీ మూవ్మెంట్ ఉంటుంది. మనకి 180 degrees వరకు ఫుల్ మూవ్మెంట్ ఉంటుంది. సో అది ఒక సంచి చుట్టూ, దాని చుట్టూ ఒక సంచి ఉంటుందండి. ఆ సంచి అనేది దగ్గరకు వచ్చినప్పుడు మనకి ఈ మూవ్మెంట్ అనేది రెస్ట్రిక్ట్ అవుతుంది. దాన్ని మనం ఫ్రోజన్ షోల్డర్ అంటాం. ఇది మనకి వయసు కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళకైనా, డయాబెటీస్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళ చాలా కామన్ అండి. అందులో వాళ్ళకి అసలు మూమెంట్ అనేది ముందు కానీ, వెనుక కానీ, లేకుంటే హెయిర్ బ్యాండ్ పెట్టుకోవడం కానీ, బట్టలు వేసుకోవడం కానీ కూడా ఇబ్బంది వస్తుంది. రాత్రి పడుకునేటప్పుడు ఆ సైడ్ పడుకోవడానికి కూడా వాళ్ళకి ఇబ్బంది వస్తుంది. ఇది కాకుండా మనకి షోల్డర్ జాయింట్ అనేది అరగడం జరుగుతుంది. ఇది చాలా రేర్ అండి, కానీ అరుగుదల ఉన్నప్పుడు కూడా మనకి ఈ షోల్డర్ పెయిన్ రావడం జరుగుతుంది అన్నట్టు. ఇది కాకుండా కొన్ని రేర్ కండిషన్స్, అంటే స్పోర్ట్స్ అయితే ఎవరు ఆడతారో, బ్యాటింగ్ చేయడం కానీ, బౌలింగ్ చేయడం కానీ, బాస్కెట్ బాల్, బ్యాడ్మింటన్ ఎవరైతే ఆడతారో వాళ్ళల్లో లాబ్రల్ అనేది చినుగుతుందండి. దాన్ని లాబ్రల్ టియర్స్ అంటాం. అంటే ఈ జాయింట్ అనేది మనకి మూవ్మెంట్ అవ్వడానికి దేవుడు దీన్ని కొంచెం షాలో చేశాడండి. ఇలా ఉంటుంది, ఇలా కప్ లాగా కాకుండా ఇలా ఉంటుంది అన్నట్టు. సో ఇది ఇలా ఉంటే కొంచెం జాయింట్ అనేది బయట రావడం జరుగుతుందని దేవుడు ఏం చేశారు అనుకోండి, దీని ముందు వెనుక కవరింగ్ చేయడానికి లాబ్రమ్ అనే ఒక పొర ఇచ్చారు. ఆ పొరలో కూడా అప్పుడప్పుడు టియర్స్ జరుగుతాయి అన్నట్టు, ఎవరైతే ఎక్స్ట్రీమ్ యాక్టివిటీస్ చేస్తారో. సో వాళ్ళల్లో కూడా ఈ పెయిన్ రావడం జరుగుతుంది. ఇది కాకుండా వెరీ రేర్లీ మనకి షోల్డర్లో ఏదైనా కంతులు రావడం కానీ, ఇన్ఫెక్షన్స్ రావడం కానీ జరిగితే కూడా మనకి నొప్పి రావడం జరుగుతుందండి. థ్యాంక్ యూ.